గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూతబడిన ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేసి చెరుకు రైతులను ఆదుకోవాలని అసెంబ్లీలో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. 12వ రోజుకు చేరిన తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై 9 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు. 1930లో నిజాం నవాబు చేత ఏర్పడిన ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఆసియా ఖండంలోనే చక్కెర ఉత్పత్తుల్లో నెంబర్ 1 స్థానంలో ఉండేదన్నారు. కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో ఫ్యాక్టరీ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని అసెంబ్లీలో వివరించారు. ఫ్యాక్టరీలో చక్కెర ఉత్పత్తి ద్వారా వచ్చే వ్యర్థాలతో బోగస్ మెలాసిన్, ఇథనాల్ లాంటి ఇతర ఉత్పత్తులు తయారు చేసుకునే అవకాశం ఉన్నందున ఫ్యాక్టరీని వెంటనే పునరుద్ధరించాలని సభలో సుదర్శన్ రెడ్డి కోరారు. దాన్ని ఆ రోజుల్లో నైజాం గారు 16,000 ఎకర్స్లో సొంత ల్యాండ్లో కేన్ డెవలప్ చేసుకుంటా రైతులకు కూడా సూచనలు ఇచ్చుకుంటూ ఆ ప్లాంట్ స్టార్ట్ చేసాము. ఆ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత 37 నుంచి ఈ రోజు వరకు 87 ఇయర్స్ అయింది అధ్యక్ష. మరి 87 ఇయర్స్ గత 10 ఇయర్స్ నుంచి ఫ్యాక్టరీ క్లోజ్ అయింది అధ్యక్ష. దాన్ని మీ ద్వారా కన్సల్ట్ మంత్రి గారికి కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ ఫ్యాక్టరీ కేవలం షుగర్ ఫ్యాక్టరీతో కాకుండా ఆ ఫ్యాక్టరీ వితౌట్ కోల్ కేవలం బగాస్తోనే బయలు నడుపుతూ ఆ టర్బన్తో వచ్చిన పవర్తో ఫ్యాక్టరీ నడుస్తూ అదేవిధంగా దానికి వచ్చిన ములాసిస్ను కూడా